టుడే న్యూస్ కి స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ నిర్వాహకం. దారుణమైన పరిస్థితుల్లో ములకల చెరువు కేజీబీవీ పాఠశాల. నిద్రపోతున్న ప్రభుత్వ అధికారులు తలస్నానం చేస్తే 100 రూపాయలు ఇవ్వాలంటున్నారు అని బాలికలు ఆవేదన చెందుతున్నారు. అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువు కేజీబీవీ పాఠశాలలో జరిగిన సామాజిక తనిఖీల్లో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెలసరి సమయాల్లో సిబ్బందిని శానిటరీ ప్యాడ్లు అడిగితే పీరియడ్స్ చూపించమంటున్నారని బాలికలు వాపోతున్నారు. తలస్నానం చేస్తే 100 రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని, తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేపి చపాతీలు చేస్తున్నారని అన్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని, ప్రశ్నిస్తే మార్కులు తగ్గిస్తామంటున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసరి అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో 5గా రికార్డ్ చేసి వాళ్ళకేమో 2 అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు అదే నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరి అయ్యాం, మాకు శానిటరీస్ కావాలి అన్నా కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు, చూపించండి, అట్లయితేనే ఇస్తాము అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు. తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి 100 రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు. అనేది టేస్ట్గా ఫుడ్ టేస్ట్గా ఉండడం లేదు, క్వాలిటీ ఉండడం లేదు. ఎవరైనా విజిట్కి వస్తున్నారు అనే సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు, తర్వాత బాగా వండడం లేదు, మెనూ ప్రకారం కూడా పెట్టడం లేదు అని తెలియజేశారు. మేము ఏమైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ పనిష్ చేయడం అనేది జరుగుతుంది అని పిల్లలు తెలియజేశారండి. బీవీఆర్ టుడే న్యూస్ కి స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.